హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కొబ్బరి జున్ను తయారు చేస్తున్నాను. సో వాటి కోసం నేను ఒక కొబ్బరికాయ తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. చూసారు కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ కొబ్బరిని మనం ఆ బ్లాక్ లేయర్ కూడా లేకుండా నీట్గా కట్ చేసుకొని వాటి నుంచి కొబ్బరి పాలు తీసుకోవాలి. సో చూసారు కదా, నేను సపరేట్ చేసుకున్నాను. అదేవిధంగా కార్న్ పౌడర్ చూసారు కదా, అంటే ఒక పావు కప్పు కార్న్ పౌడర్ మనం ఏ బౌల్తో అయితే తీసుకున్నామో దాంతో ఒక కప్పు కార్న్ పౌడర్ మనం తీసుకోవాలి. తీసుకొని ఈ కొబ్బరి పాలలో కొంచెం పాలు పక్కన పెట్టుకొని సో ఆ పాలలో బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగుందో. సో బాగా మిక్స్ చేసుకుంటాము ఆ కొబ్బరి పాలలో. అంటే ఎందుకంటే మొత్తం ఒకేసారి వేస్తే ఉండలు ఉండలుగా అయిపోతుంది కాబట్టి కొంచెం సైడ్ చేసుకొని వాటిలో ముందు ఈ కార్న్ పౌడర్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ నేను కొబ్బరి పాలు స్టవ్ మీద పెట్టుకున్నాను కదా మీడియం ఫ్లేమ్లో. సో అందులో షుగర్ పౌడర్, అంటే షుగర్గా వేయకండి, షుగర్ పౌడర్ చేసుకొని అందులో కొంచెం యాలక్కాయలు కూడా వేసుకొని మిక్స్ చేసుకొని సో వాటిని మనం కొబ్బరి పాలు మనం ఆల్రెడీ స్టవ్ మీద పెట్టాను కదా, సో అందులో వేసి బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్స్ చేసుకున్నాను కదా కొబ్బరి పాలలో కార్న్ పౌడర్ వేసుకొని, సో ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి నేను యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి బాగా కలపాలి. సో మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కనీసం ఒక 20 మినిట్స్ అయినా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే దగ్గరగానే ఉండాలి మనం, లేదు అంటే అది ఉండలు ఉండలుగా కట్టేస్తుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా అలా కలుపుతూ ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చూడండి ఎంత నీట్గా చక్కగా కనిపిస్తుందో. సో అలా మిక్స్ చేసుకుంటూ మనం దగ్గరగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నాను. సో ఆ బౌల్లో అంటే బాగా చల్లారిన తర్వాతే మనం బౌల్లో తీసుకోవాలి. బౌల్లో తీసుకొని ఆ బౌల్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని సో ఒక 1 అవర్ ఉంచిన తర్వాత సో బయటికి తీసేస్తే చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా కనిపించిందో మనకి. సో నీట్గా ఇలాగా చూడండి, పైన ఎటువంటి తేమ లేకుండా నీట్గా మనం పీసెస్గా కట్ చేసుకోవడానికి కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం జీడిపప్పు అంటే డ్రై ఫ్రూట్స్తో మనం గార్నిష్ చేసుకోవచ్చు. సో డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని మనం ఎవరైనా చుట్టాలు మన ఇంటికి వచ్చేటప్పుడు సో మన ఫ్యామిలీ మెంబర్స్తో పాటు వాళ్ళకు కూడా సర్వ్ చేస్తే వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా కనిపిస్తుందో. సో వీటిని మనం పీసెస్గా కట్ చేసుకొని పిల్లలకు కూడా ఇవ్వచ్చు, స్నాక్స్గా ఇవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్కి ఫంక్షన్స్ కూడా మనం వాళ్ళు ఎవరైనా వస్తే మన ఇంటికి వచ్చేటప్పుడు సో వాళ్ళకి మనం ఇస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. చూడండి పీస్ చూడండి ఎంత నీట్గా చక్కగా కనిపిస్తుందో. సో చూడడానికే ఎంత బాగా కనిపిస్తుంది, ఇంకా తింటే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. సో బాగా కనిపిస్తుంది కదా, మీరు కూడా ఆర్డర్ చేసుకోండి, నేను ఇస్తాను. కొబ్బరి బాగా టేస్టీగా